ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం దోర్నపల్లి, జిల్లా మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మహబూబాబాద్ జిల్లాలో మరి ఒక ఇన్సిడెంట్ మనం ఆల్రెడీ చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడి సాయంతో భర్తని అడ్డు తొలగించుకుంటున్న సన్నివేశాలు చాలా చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఇతను చాలా అలర్ట్ గా ఉండి ముందే తెలుసుకొని అదృష్టవంతుడని అనుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఒక్కసారి డీటెయిల్ గా దాని గురించి మాట్లాడుకుంటే సార్. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ డోర్నకల్ మండల్లో చిలకోడు అనే గ్రామంలో జరిగింది. ఈ రాజేశ్వరరావు, గాడే రాజేశ్వరరావు, భవాని భార్య భర్తలు పెళ్ళై 8-9 ఏళ్ళు ఏమైంది. ఇద్దరు మంచి బంగారం లాంటి ఆడపిల్లలు. సో వీళ్ళు హ్యాపీగా కాలం గడుపుకుంటున్నారు. ఈయన ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఈయన భార్య డోర్నకల్ చిలకోడులో ఉంటే ఒక సైదులు అనేటువంటి వాడు కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి ఎవరన్నా కొరియర్ ఇచ్చిపోయేది అట్లా ఉండి ఈమెతో పరిచయం ఏర్పరచుకొని ఇల్లీగల్ అఫైర్కి దారితీసి, ఇల్లీగల్ అఫైర్లో ఒకసారి భర్త ఏదో పని ఉండి ఇంటికి రాని కాని వేళలో వచ్చినాడు. ఇంటికి వస్తే ఈ సైదులు తన భార్య ఇద్దరు భవాని జరగకూడని స్టేజ్లో వాళ్ళు ఏదో సెక్షువల్గా ఉంటే ఈయన చూసి పట్టుకొని ఏంటిది తప్పు కదా అని చెప్పినట్టుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈయన 27 ఈ విధంగా జరిగింది. 28 నా భార్య ఈ విధంగా చేసింది ఏమిటా అని చెప్పి భార్య ఫోన్ తీసుకొని చూస్తే భార్య ఫోన్లో ఈ సైదులకు మెసేజ్లు పెట్టింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, యాక్సిడెంట్ చేసి నా మొగుడిని చంపాల. వాళ్ళ అన్న ఇంటికి పోతా ఉంటే కూడా ఈ రాజేశ్వరరావుని ఈ సైదులు వెంబడించాడు చంపడానికి. ఈయన భయపడిపోయి పెద్ద మనుషుల దగ్గర, అయ్యా నా భార్య ఈ విధంగా చంపాలని ప్రయత్నం చేస్తాను, ఫోన్లో కూడా నువ్వు ఏం చేసుకుంటావో తెలియదు, నా మొగుడిని చంపాల, లేకపోతే నేను చచ్చిపోతాను, నీకు దక్కను, నా పైన నీకు నిజమైన ప్రేమ ఉంటే నా మొగుడిని కడతీర్చు, చంపేయి, యాక్సిడెంట్ చేసి చంపాలా అని చెప్పి మెసేజ్ల పైన మెసేజ్లు పెట్టింది. ఆ సైజులు కూడా ఏం చేసినాడు, ఈ రాజేశ్వరరావుని ఫాలో చేసినాడు సందర్భాల్లో. ఇదంతా చూసి బెంబేలు ఎత్తిపోయినాడు రాజేశ్వరరావు, గాడే రాజేశ్వరరావు. అమ్మో నేను పట్టుకుంటానని పోలీస్ స్టేషన్కి ఇద్దరు ఆడపిల్లలను హక్కులు చేర్చుకొని వీళ్ళని కూడా చంపేస్తుంది నా భార్య అని పోలీస్ స్టేషన్కి పోయి దేహి అని డోర్నకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. బాబు, నా భార్య ఫోనులో ఆమె బాయ్ ఫ్రెండ్కి ఈ విధంగా మెసేజ్లు ఇచ్చి చంపాలనుకొని చేస్తూ ఉంది, నన్ను ఎలాగైనా బ్రతికించండి, మా పిల్లల్ని కాపాడండి అని రక్షణ కోరుకొని ఎఫ్ఐఆర్ కట్టినారు. వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ అఫైర్స్ కోసం దారుణమైన వ్యవహారం. వీళ్ళు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది, ఎవరైనా ఏ వారితోనైనా వాళ్ళిద్దరూ ఇష్టపడితే సెక్షువల్గా అఫైర్లో ఉండొచ్చు అని, మంచిదే కాదనిలా. కానీ వీళ్ళు చంపేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎవరినైనా తనకు భర్తను చంపేయండి అని చెప్పుకోవడం, బాయ్ ఫ్రెండ్కి చెప్పడం, నా భర్తను చంపేస్తే మనం, అయ్యా మీరు చంపితే ఎలాగైనా మీరు మిమ్మల్ని గుర్తుపడతారు, ఎలాగైనా మిమ్మల్ని ట్రేస్ చేస్తారు, కేసులో బుక్ చేస్తారు, మీరు దొరుకుతారు. 100కి ఎటువంటి నేరాలు చేసే వాళ్ళైనా చట్టం చేతిలో దొరక్కపోరు. చట్టం యొక్క చేతులు చాలా పొడవైనవి. మీరు ఎట్లయినా చట్టాలకు దొరికిపోతారు, మిమ్మల్ని ఉరిశిక్ష జైలు శిక్ష వస్తుంది. అట్లాంటిది తెలిసి కూడా ఇప్పుడు ఎన్నో కేసుల్లో పట్టుబడ్డారు. ఎక్కడైనా ఒక్కడైనా తప్పించుకున్నారా? లేదు. మీరు డెఫినెట్గా పట్టుబడతారు, తప్పించుకొని పోలేరు. ఏ విధంగానైనా మీకు జైలు శిక్ష పడుతుంది. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏదో అడపా మొగుళ్ళు లేనప్పుడు కలుసుకుంటున్నారు, అది కూడా లేకుండా పోతుంది. ఇద్దరు జైల్లో గడుపుతారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉరిశిక్ష కూడా రావచ్చు. ఇంత దారుణానికి భయపడుతున్నారు. మీకు తెలియదా? మీకు డెఫినెట్గా తెలుసుకోవాల్సింది ఇదే కాదు, వేరే కేసుల్లో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే డెఫినెట్గా మీకు ఉరిశిక్షో జైలు శిక్షో పడి తీరుతుంది. అట్లాంటప్పుడు ఇద్దరు కూడా పెరమర్ కానివ్వండి వీడు కానీ జైలు శిక్ష పడి ఊరికి పోవాల్సిందే. కాబట్టి పోలీసులు ఎవరిని వదలరు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పట్టుకుంటారు, మీరు అరెస్ట్ అయిపోతారు, మీరు జైలుకి పోతారు. అట్లాంటప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి వ్యవహారాలు ఎవరు నడిపినా ఏ కేసుల్లో కూడా
నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన రోజుల్లో ఎన్నో మర్డర్లు ఇన్వెస్టిగేట్ చేశాను, ఇంక్లూడింగ్ బాంబుల శివారెడ్డి మర్డర్ కేసు దగ్గర నుంచి. ఎక్కడా కూడా అనుకుంటారు మేము దొరకము, మేము తప్పించుకొని పారిపోతామని, ఎప్పుడు కూడా జరగదు. డెఫినెట్గా చట్టం యొక్క చేతులు చాలా పొడవైన, మిమ్మల్ని ఎట్లయినా అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇకనైనా చాలా కేసుల్లో చూస్తున్నాం, ఎవరితోన్నా సంబంధం పెట్టుకోవడం, భర్తను చంపేయించడం, ఇది చాలా ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది. కాబట్టి మీరు ఒకటి గుర్తించుకోండి, మీరు ఎవరిన వాడు ప్రేమిస్తేనో వాడు మీరు ఇష్టపడితేనో 497 సుప్రీంకోర్టులో చెప్పినారు కాబట్టి మీరు ఇష్టం లేపుకొని పోయి ఆడనా సావండి. అంతేగాని పిల్లల్ని ఎందుకు చంపుతారు, మొగుళ్ళని ఎందుకు చంపుతారు? దయచేసి గుర్తిరగండి. ఈ విధంగా మీకు అఫైర్లు ఉండి సస్తే సావండి మీరు పోయి ఎక్కడన్నా, అంతేగాని భర్తల్ని ఎందుకు చంపుతారు? దయచేసి ఇది అందరూ నోట్ చేసుకోండి. ఎవ్వరు కూడా, మీరు పూణే కేసు తీసుకోండి, రాజస్థాన్ కేసు తీసుకోండి, ఏ కేసులో కూడా మేము తప్పించుకుంటాం అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీకు అఫైర్లు ఉంటే అవి ఉండండి, కానీ అంతేగాని అది కూడా ఎథిక్స్కి మారల్స్కి అగెనెస్టే. ఆయన భర్తలను చంపే కార్యక్రమం మాత్రం దూరం చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఎవ్వరు కూడా బ్రతికి ఉండరు, బ్రతికి ఉన్నా కూడా జైల్లోనే కాపురం చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ప్లాన్లు ఏమన్నా ఉంటే మానుకోండి. చట్టాలు కూడా, ఇలాంటి చట్టాలు రావడం వల్ల ఇలా తయారవుతున్నారని కొంతమంది అంటున్నారు సార్. అది ఎట్లా? మనం చట్టాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఎన్నో విధాలుగా ఆలోచన చేసి, ఇప్పుడు 497ని నేను కేసులు పెట్టాను చాలా మంది పైన, బైగామి కింద చాలా మంది పైన కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మనం చట్టం చూసి అది నిజంగానే, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఇష్టమైన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనవచ్చు అనేది వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్ 21 ప్రకారం. సో మనము దాన్ని కాదనలేము. సో ఆ విధంగానే సుప్రీంకోర్టు వారు ఆ సెక్షన్ని డిలీట్ చేశారు. సో దాని తర్వాత ఏమైపోయిందంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. చూడండి మరీ దారుణం, బాయ్ ఫ్రెండ్కు మెసేజ్ ఇచ్చి నా మొగుడిని చంపుతావా, లేదు నా చచ్చిపోమంటావా అని వార్నింగ్ ఇవ్వడం ఏమిటి? దారుణం. వాడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చి ముత్తుకోవడం ఏమిటి? నిజంగానే ఏది ఏమైనా ఏ కేసుల్లో కూడా మీరు వేల సంఖ్యలో ఈ మధ్య రిపోర్ట్ అయిన వందల సంఖ్యలో నేను రివ్యూ చూస్తూ ఉంటాను. రివ్యూలో చూస్తే దారుణం అనిపిస్తుంది. క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చూస్తే, సెంట్రల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరని అమ్మ ఇంత దరిద్రంగా తయారైనారండి జనాలని. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు పూనుకోకండి, ఎందుకంటే మీరు ఉండలేరు, మీరు ఎప్పుడైనా జైలుకు పోవాల్సిందే. కాబట్టి ఇటువంటి దారుణాలకు మీరు పాల్గొనవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. రైట్.